ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ షిలో కృపా సందేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొకసారి మీ మధ్యకి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆ యొక్క అంశం పేరు ఏంటంటే శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? చూడండి, ఈ శతాధిపతిని గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మరి 6వ వచనంలో మనం చూస్తాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రియులారా, ఈ శతాధిపతిని కలిగి ఉన్నటువంటి విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు, ఆయన నోటి నుంచి వచ్చే మాట విన్నప్పుడు యేసయ్య హృదయాన్ని ఆశ్చర్యపరిచిందంట. ఈరోజు నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం దేవుని యొక్క హృదయాన్ని కదిలించగలగాలి. ఎప్పుడైతే శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసం యేసయ్య హృదయాన్ని కదిలించిందో వెంటనే యేసయ్య కార్యం ప్రారంభించబడింది. ఈరోజు నీవు నేను అటువంటి విషయాన్ని గ్రహించి దేవుని వాక్యం ద్వారా ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా యేసయ్య హృదయాన్ని మనం కూడా కదిలించగలిగిన వారం అవుతాం. చూడండి, 8వ అధ్యాయము 6వ వచనంలో శతాధిపతి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని ఆయన్ని వేడుకుని. యేసయ్య ఎడల శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి కొన్ని మాటలు చూడండి. మొదటిగా ఈ శతాధిపతి వేడుకున్నాడంట. ఎవరిని? ప్రభువుకి ఈ యొక్క సంగతిని తెలియచేస్తూ వేడుకుంటా ఉన్నాడు. మరి వేడుకొనుట అనేటువంటిది ప్రార్థన. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలంటే తప్పకుండా ప్రభువుని మనం వేడుకోవాలి, అంటే ప్రార్థన చేయాలి. అయితే ఈ ప్రార్థన అనేటువంటి అనుభవం మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా అవసరం. ఎవరైతే దేవునికి ప్రార్థన చేసేవారిగా, నోరు తెరిచి దేవుని అడిగేవారిగా, పెదవులతో ప్రభువుని స్తుతించేవారిగా, పెదవులతో దేవుని వేడుకునేవారిగా ఉంటారో వారి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఇక్కడ శతాధిపతి ప్రభువుని వేడుకుంటున్నాడు, అంటే ప్రభువునకు ప్రార్థన చేస్తాం. రెండో విషయం చూస్తే 8వ వచనంలో, నేను ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇది దేనికి సూచనగా ఉందంటే తగ్గింపు. మొదటిగా శతాధిపతి వేడుకుంటున్నాడు. రెండోది దేవుని ఎదుట, ప్రభు ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. నేను నీ యొద్దకు వచ్చి నేను అడుగుతున్నాను, నీవైతే నా దగ్గరికి నా ఇంటికి వస్తానంటున్నావు, అయితే నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను. అంటే ఇది దేనికి సూచనగా ఉందంటే తగ్గింపు స్వభావానికి సూచనగా ఉంది. నిజంగా ప్రియులరా, మనం ఎటువంటి తగ్గింపు కలిగినటువంటి జీవితం జీవిస్తున్నాం? ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు తగ్గించుకునేటువంటి వారిని హెచ్చిస్తాడు. చూశారు కదా, ఈ శతాధిపతి ఎంత తగ్గించబడ్డాడో అంత గొప్ప సంతోషకరమైనటువంటి కార్యాన్ని దేవునిలో చూశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటున్నాం. తగ్గింపు స్వభావం కూడా దేవునికి ఇష్టమైనది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. మూడవ అనుభవం చూస్తే ఆయన 8వ వచనంలో, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నీవు మాట మాత్రం సెలవిమ్ము అంటే నీవు మాట ఇస్తే, మాట మాట్లాడితే, మాట గనక నీవు ఇక్కడ ఉండి అంటే వెంటనే నా దాసుడు స్వస్థపరచబడతాడు. నిజంగా ప్రియులారా, దేవుని మాటల మీద నమ్మిక. చూసారా, వేడుకున్నాడు. రెండోది, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి ఆయన
తన ఇంటికి వచ్చుటకు యోగ్యుడును కానని తగ్గించుకుంటున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే నమ్మిక, ఒక్క మాటను పలికితే నెరవేరుతుందనేటువంటి నమ్మిక కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 3000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అవును అన్నట్టుగానే రాయబడ్డాయంట. కనుక దేవుని మాటలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడానికి ప్రభువు మన కొరకు రాయించాడు. మనం కూడా దేవుని వాక్యమును, వాగ్దానమును, దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాం. అవి ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడతాయనే నమ్మిక కలిగి ఉండాలి. తర్వాత అడుగుతున్నాడు, నా దాసుడు, 8వ అధ్యాయము 8వ వచనం. నా దాసుడు అంటే ఈయన పక్షపాతం లేకుండా అడుగుతున్నాడు. ఆయన తన కొరకు అడగట్లేదు, తన యొక్క సొంత ప్రయోజనముల కొరకు అడగట్లేదు, కానీ తన దాసుని కొరకు దేవుణ్ణి అడుగుతున్నాడు. చూసారా, ఈయన యొక్క విశ్వాసము పక్షపాతం లేనటువంటి వాడు. అంటే తాను స్వస్థత పొందాలని, తన ఇంటివారు స్వస్థత పొందాలని, తనకు దీవెన కలగాలని ఆలోచనతో ఎలా అయితే ప్రార్థన చేస్తున్నాడో తన దాసుని కొరకు కూడా దేవుణ్ణి అదే విధంగా వేడుకుంటున్నాడు. నిజమే కదండి. మన కొరకైతే ఒకలా ప్రార్థన చేసుకుంటాం, మన ఇంటి వారి కొరకైతే ఒక రకంగా ప్రార్థన చేసుకుంటాం. కానీ ఇక్కడ శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసం దేవునికి ఎందుకు ఇష్టమైందంటే, అతడు తన కొరకు మాత్రమే కాకుండా, తన ఇంటి వారికి మాత్రం కాకుండా, తన దాసుని పట్ల కూడా పక్షపాతం లేకుండా దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఈయనంట ప్రేమ కలిగినటువంటి వాడంట. ఈ శతాధిపతి జనులను ప్రేమించేటువంటి వాడు. మరి మనం కూడా దేవుడికి మన యొక్క విశ్వాస జీవితం ఇష్టపూర్వకంగా ఉండాలంటే ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నాం. మనం ప్రేమ కలిగి ఉన్నామా? మన మాటలు ప్రేమ కలిగినవిగా ఉన్నాయా? మన క్రియలు ప్రేమను చూపిస్తున్నాయా? మన క్రియలు యేసయ్య ప్రేమను ప్రచురం చేస్తున్నాయా? పరిశీలన చేసుకోవాలి. 7వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనం చూస్తే ఈ శతాధిపతిని గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, యెహోవా మందిరమును కట్టించిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వాడు, దేవుని మందిరాన్ని కట్టించడానికి ప్రయాసపడినటువంటి వాడని ఈయన గురించి సాక్ష్యం ఉంది. చివరి మాటగా చూస్తే 7వ అధ్యాయము 5వ వచనంలో దాతృత్వం కలిగినటువంటి హృదయము, యోగ్యమైనటువంటి మనస్సు. చూసారా, 7 విషయాల్లో ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు. చూడండి, మొదట ప్రార్థన కలిగి ఉన్నాడు, వేడుకుంటున్నాడు. రెండవదిగా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడును పాత్రుడును కాను అని తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మూడోది, ప్రభా నువ్వు ఒక్క మాట అక్కడి నుంచి సెలవిస్తే ఇక్కడ నా దాసుడు స్వస్థత పొందుతాడనే నమ్మిక కలిగి ఉన్నాడు. ఆయన అంతగా వినయ మనసుతో ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే తన దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. జనులను ప్రేమించేటువంటి మనసు కలిగిన వాడు, దేవుని యొక్క మందిరం కొరకు కట్టడానికి, నిర్మాణం కొరకు సహకరించినటువంటి అనుభవం, ఆత్మీయ అనుభవం ఉంది. 7వదికి చూస్తే దాతృత్వమైనటువంటి మనస్సు, హృదయం కలిగినటువంటి వాడు. నిజంగా ప్రియులారా, ఈ లక్షణాలన్నీ కూడా శతాధిపతి యొక్క హృదయంలో, జీవితంలో కలిగి దేవుని యందు విశ్వాసము చూపిస్తున్నాడు. కనుకనే శతాధిపతి అడిగిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను కూడా ఇటువంటి శతాధిపతి కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కొనసాగించగలిగితే తప్పకుండా దేవుని యొక్క దీవెన చూస్తాం, దేవుని ఆశీర్వాదం చూస్తాం, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యం బిడ్డల హృదయంలో నీరు కట్టండి. ఎంతమంది ఈ వాక్యమును విన్నారు? శతాధిపతి కలిగి ఉన్నటువంటి 7 అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆలోచనలు బిడ్డలు కలిగి శతాధిపతి పొందుకున్న ఆ గొప్ప కార్యాన్ని, స్వస్థత కార్యాన్ని, మేలుకరమైన కార్యాన్ని నీ ప్రియులు, నీ బిడ్డలు కూడా, నీ కుమారులు కుమార్తెలు పొందుకుంటానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్యము ద్వారా బిడ్డలు ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకొని నీకు అత్యంత సన్నిహితంగా, సమీపంగా, పరిశుద్ధ గుంపులో, సహవాసంలో చేర్చబట్టానికి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామం పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తున్నట్లయితే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి.
మీ విలువైనటువంటి ప్రార్థన విన్నపాలు తప్పకుండా మాకు పంపించండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.